హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం మాట్లాడబోయేది ఒక సూపర్ ఎలర్ట్ గురించి. కొత్త ఫోన్ కొనబోతున్నారా? అయితే ఇది మిస్ చేయకండి. అవును, షాకింగ్ న్యూస్. ఇకపై అన్ని కొత్త మొబైల్ ఫోన్లో సంచార్ సాథి అనే ప్రభుత్వ యాప్ డిఫాల్ట్గా వస్తుంది. అంటే మీరు ఫోన్ ఆన్ చేసిన వెంటనే అది కనిపిస్తుంది. మరి డిలీట్ చేయడం కుదరదు. సైబర్ సెక్యూరిటీ కోసం ఈ ఆదేశాలు జారీ చేశారు కేంద్రం. మరి ఏమిటి సంచార్ సాథి? ఇది 2024 జనవరిలో లాంచ్ అయిన యాప్. మీ ఫోన్ జెన్యూన్ గా ఉందా లేదా అని చెక్ చేస్తుంది. చోరీ అయిన ఫోన్ ని బ్లాక్ చేస్తుంది. స్కామ్ కాల్స్, మెసేజ్లు రిపోర్ట్ చేయడానికి హెల్ప్ చేస్తుంది. ఇప్పటి వరకు 7 లక్షలకు పైగా చోరీ ఫోన్లు ట్రాక్ చేసి బ్లాక్ చేశారు. IMEI స్పూఫింగ్ వంటి సైబర్ ఫ్రాడ్లు ఆపడానికి టాప్ టూల్ అని చెప్పాలి. ఇండియాలో 120 కోట్లు మొబైల్ యూజర్లు. సైబర్ క్రైమ్స్ పెరిగిపోతున్నాయి. దీంతో టెలికాం మంత్రిత్వ శాఖ నుంచి ఆర్డర్ వచ్చింది. అన్ని కొత్త ఫోన్లో ఆండ్రాయిడ్ మరియు iOS అన్ని ఈ యాప్ ప్రీ ఇన్స్టాల్ చేయాలి. కంపెనీలకు 90 రోజులు టైం ఇచ్చారు. ఇప్పటికే మార్కెట్లో ఉన్న ఫోన్లకు సాఫ్ట్వేర్ అప్డేట్ ద్వారా పుష్ చేయాలి. యాప్ పర్మిషన్స్, కాల్ లాగ్స్, మెసేజ్లు, కెమెరా, నెట్వర్క్ యాక్సెస్ సరే సెక్యూరిటీ కోసమే కదా. కానీ కాంట్రవర్సీ ఏంటంటే ప్రైవసీ ప్రాబ్లం. ఇది డిలీట్ కాకుండా ఉంటే గవర్నమెంట్ మీ ఫోన్లకు ఎంట్రీ చేస్తుందా అని క్రిటిక్స్ అడుగుతున్నారు. కాంగ్రెస్ పార్టీ అన్కాన్స్టిట్యూషనల్ అని వ్యతిరేకిస్తుంది. యాపిల్ కంపెనీ కూడా ప్రైవసీ కన్సర్న్ లేపింది. వాళ్ళు ఇలాంటి మ్యాండేట్లకు వ్యతిరేకంగా ఉంటారు. అయితే టెలికాం మినిస్టర్ జ్యోతిరాదిత్య సింధియా క్లారిఫై చేశారు, ఇది ఆప్షనల్, డిలీట్ చేయవచ్చు, రిజిస్టర్ చేయకపోతే ప్రాబ్లం లేదని. అసలు ఆర్డర్లో ఫంక్షనాలిటీస్ డిసేబుల్ చేయకూడదని ఉంది. కానీ మినిస్టర్ చెప్పినట్టు డిలీట్ ఆప్షన్ ఉంటుందా? వెయిట్ అండ్ వాచ్. మరి కొత్త ఫోన్లు కొనేవాళ్ళు ఇప్పుడు టెన్షన్ పడాలా? మరి మీరేమంటారు? ఇది గుడ్డా లేకపోతే ప్రైవసీ ఇష్యూవా? కామెంట్స్లో చెప్పేయండి. మరి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ కొట్టడం మర్చిపోకండి. మరిన్ని అప్డేట్స్ కోసం స్టే ట్యూన్డ్.